ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. హీరో మంచు మనోజ్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కేబీహెచ్బీ కాలనీలో మనోజ్ పుట్టినరోజు పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మనోజ్ తన సతీమణి మౌనికతో కలిసి హాజరయ్యారు. ఇక సామాజిక బాధ్యతగా తన వంతు ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. ఐక్యధైర్య సేవా సమితి సంస్థను ఏర్పాటు చేశారని, దీని ద్వారా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా పేద ప్రజలకు తన వంతు సహాయం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరయ్యారు. సరూర్ నగర్ సరస్సు సంరక్షణ పునరుద్ధరణపై ప్రజల అవగాహన కల్పించేందుకు రన్ ఫర్ సరూర్ నగర్ లేక్ రెనోవేషన్ కార్యక్రమం జరిగింది. ఇక టీటీసీసీ స్పోక్స్ పర్సన్ మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. సరూర్ నగర్ లేక్ నుంచి ప్రియదర్శిని పార్క్ వరకు నిర్వహించిన 3 కిలోమీటర్ల రన్ను సినీ నటి పాయల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇక సరస్సుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించుకుంటా డాక్టర్ పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించి చెరువులో నిమజ్జనం చేయాలని అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగులకు వయోపరిమితి 46 ఏళ్ల వయసు పెంచి ఉద్యోగాలు ప్రకటించాలని నిరుద్యోగ జేసీ నేతలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 46 సంవత్సరాల వయసు పెంచుతూ ఇచ్చిన జీవన వెంటనే అమలు చేయాలని, అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను వాడుకొని వదిలేసినట్టే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పోరాటంతో అధికారంలోకి వచ్చి వారిని నట్టేటా ముంచిందని అన్నారు. ఇక నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ చిత్రపటానికి ఆనంద్బాగ్ మైనంపల్లి క్యాంప్ ఆఫీసులో ఉద్యమకారులు పాలాభిషేకాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర కీలకమైందని, ఉద్యమకారులను గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 679 కమిటీని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే కమిటీ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించినట్టు ఉద్యమకారులు గుండా నిరంజన్ తెలిపారు.